లక్ష్మి ఏయ్ వెళ్ళి దాన్ని పట్టుకోండి. నేను ఇంకా బయటికి వెళ్ళను. ఇక్కడేదో జరుగుతుంది. నేను ఇక్కడే ఉంటాను. రేపు మీరు కోర్టుకు తనని తీసుకెళ్ళేంత వరకు నేను ఇదిగో ఇక్కడే నేను కూర్చొని ఉంటాను. నా గిట్ల దిమాగ్ ఖరాబ్ చేసినావనుకో. మీరేదైనా చేసుకోండి, నేను ఇక్కడ నుంచి కదలను. విహారీ గారు వద్దండి, దయచేసి వెళ్ళండి. నేను వెళ్ళను లక్ష్మి, నేను ఇక్కడే ఇలానే ఉంటాను. వీళ్ళు ఏం చేస్తారో చేసుకోమను. మర్యాదగా చెప్తానా, లే వెళ్ళు. నేను ఇక్కడ నుంచి వెళ్ళను. నన్ను మీరు బలవంతం చేస్తే నేను మీడియాని, మీ పై అధికారులను కూడా పిలుస్తాను. వాళ్ళతో ఇక్కడ జరిగిందంతా నేను చెప్తాను. హలో, ఆ లక్ష్మిని లేపేశారా? లేదు. ఎందుకు? ఒక ఆడదాన్ని చంపడం కూడా మీ వల్ల కాలేదా? మా వల్ల అయ్యేది. అన్ని స్కెచ్ చేసుకున్నా. దాన్ని ఎట్లాగైనా లేపేద్దామనుకునేసరికి మధ్యలో విహారీ వచ్చిండు. ఏందో ఆ లక్ష్మిని సొంత పెండ్లం లెక్క దెబ్బలు తగలకుండా కాపాడిండు. ఇప్పుడు కూడా దాని సెల్లు ముంగట కూసుని లేవను అని అడ్డంగా కూసున్నాడు. ఇంతకీ గదా అతనికి ఏమైతుంది? విహారీ ఆఫీస్లో ఎంప్లాయ్, అంతే. ఎంప్లాయ్ కోసం గింత చేశాడా ఎవడైనా? వాడి గురించి వదిలేయండి. రేపటిదాకా మనకి టైం ఉంది. అవకాశం దొరికితే దాన్ని లేపేయండి. సరే, గట్లనే చేద్దాం. ఉంటా మరి. సహస్ర, నువ్వేమో ఇక్కడ విహారీ కోసం ఎదురు చూస్తూ ఉంటే విహారీ ఏమో అక్కడ లక్ష్మి దగ్గర పోలీస్ స్టేషన్లో ఉన్నాడంట. బావ దాని దగ్గరికి వెళ్తాడు, దాంతోనే ఉంటాడని నాకు తెలుసు పిన్ని. నువ్వేమో దాన్ని బయటికి పంపించమంటే పంపించకుండా ఆలోచిస్తూ ఉంటావు. అదేమో రోజు రోజుకి విహారీకి దగ్గరైపోతుందేమో అని నాకు అనిపిస్తుంది. పిన్ని, అలా ఏం జరగదు, జరగనివ్వను.
అయితే ముందు ఆ లక్ష్మిని నీ మొగుడిని కంట్రోల్లో ఉంచు, లేకపోతే తర్వాత బాధపడి ఉపయోగం ఉండదు. ఏం చేయాలో ఎలా వాళ్ళని ఆపాలో నాకు తెలుసు పిన్ని. దేవుడా, లక్ష్మిని ఎందుకిలా పరీక్షిస్తున్నావు? తను ఏ పాపం చేయలేదని మాకంటే నీకే ఎక్కువ తెలుసు కదా. అయినా తనకిలాంటి పరిస్థితి ఎందుకు కలిగించావు? నీకు ఏ పూజలు తక్కువ చేయలేదు కదా, మరెందుకు లక్ష్మిని అంత చిన్న చూపు చూస్తున్నావు? దయచేసి లక్ష్మి విషయంలో పెద్ద మనసు చేసుకో స్వామి. తనని కటాక్షించి రక్షించు. వదినా, వెళ్దామా? అమ్మా, నేను కూడా వస్తానమ్మా. సరే, పద వెళ్దాం. ఎక్కడికి బయలుదేరారు? కోర్టు దగ్గరికి వెళ్తున్నాం వదినా. దానికి మీరెళ్ళేం చేస్తారు? మన ఇంటి మనిషిని కోర్టుకు తీసుకెళ్తుంటే ధైర్యం చెప్పడానికి మనం వెళ్ళకపోతే ఎలా? వదినా, మా వలన లక్ష్మికి ఉపయోగం ఉన్నా లేకపోయినా మేము వెళ్తాం. మీరు రావాలనుకుంటే రండి. మాకు కోర్టుకు టైం అవుతోంది, మమ్మల్ని ఆపొద్దు. పదండి. నువ్వెక్కడికే?